అందరికీ ఈరోజైతే క్యాలీఫ్లవర్ మంచూరియా ప్రిపేర్ చేస్తాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో సార్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలండి. ఈ నీరు మరిగాక ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పువ్వుల్ని ఈ మరిగే నీటిలో వేసుకొని 2 minutes దాకా ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇవి విడిగా తీసేసుకోవచ్చు. ఇంకా తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా వేయటం వల్ల పురుగు పుట్ర ఏమైనా పోద్దండి. క్యాలీఫ్లవర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, మట్టి ఏమి లేకుండా. వేరే బౌల్ తీసుకొని చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, 1 tablespoon కారం, 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon కార్న్ఫ్లవర్, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసి కొంచెం వాటర్ పోసుకుంటా థిక్ పేస్ట్ వచ్చేలాగా కలుపుకోవాలండి. ముందుగా ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదండి, దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అంతా దీనికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. పెట్టుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న క్యాలీఫ్లవరు ఉన్నాయి కదండి, అవి దీంట్లో పకోడీలాగా కొంచెం కొంచెంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1 tablespoon సోయా సాస్, 1 tablespoon చిల్లీ సాస్, 1 tablespoon షెజ్వానా చట్నీ అని టమాటా సాస్ వేసుకోవాలండి. అదైతే టేస్ట్గా ఉంటుంది. 1 tablespoon కార్న్ఫ్లవర్, కొంచెం వాటర్ పోసుకొని ఈ లిక్విడ్ని థిక్ పేస్ట్ వచ్చేలా కలుపుకోవాలన్నమాట. ఇవి విడివిడిగా వేస్తే అంతగా కలవండి. ఇలా వేసుకుంటే చక్కగా మెల్ట్ అయ్యి కలుస్తుంది అనమాట. ముందుగా మళ్ళీ వేరే ప్యాన్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి 1 tablespoon ఆయిల్ వేసుకొని చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేపుకోవాలండి. దీంట్లోనే క్యాప్సికమ్ పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని సరిపడ ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న సాసులు కూడా వేసేసుకొని ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కలుపుకొని ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ మంచి